వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మీరు హనుమాన్ శక్తి గురించి చెప్పడం జరిగింది. మీరు అవును సార్, అంటే మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ అలా ఉంటుంది, మనల్ని మనం అలా అట్రాక్ట్ చేసుకోవచ్చు, ఏదన్నా సరే మనలో ఉండేటువంటి పవర్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవును. సో దీనికి పార్ట్ 2 వీడియో కంటిన్యూషన్ అని చెప్పేసి చెప్పారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇందాక కూడా మనం చెప్తామండి. అంటే హనుమాన్ చాలీసా చదివిన జై హనుమాన్ అని అనుకున్నా కూడా అంటే ఆ వ్యక్తికి ఒక శక్తి వస్తుంది అనమాట. ఇలాగా చాలామంది నేను చెప్తే ఒకేసారి అనుకుంటారు, కానీ హైలీ సక్సెస్ఫుల్, అది కూడా అవుట్ ఆఫ్ ఇండియా ఒక ప్రెసిడెంట్గా చేసిన ఒక వ్యక్తిని చూపిస్తాను. ఈజ్ నన్ అదర్ దెన్ హనుమాన్ యొక్క శక్తులు. ఇప్పుడు పార్ట్ 2 వీడియో, ఇందులో అంటే పార్ట్ 1 కనేది ఇంకొంచెం అనమాట, వెర్షన్ 2.0లో ఉంటుంది. అంటే హనుమాన్ని నమ్మి ఒక వ్యక్తి శక్తిగా మారిన శక్తి ఎవరో చూపిస్తాను, ఆ వ్యక్తి ఎవరో చూపిస్తాను. సో ఎవరు అని అంటే బరాక్ ఒబామా. మీ అందరూ జాగ్రత్త గూగుల్లో కొట్టండి ఒబామా క్యారీస్ హనుమాన్ స్టాచ్యూ, చిన్న స్టాచ్యూ అండి. అంటే ఒక ఇంటర్వ్యూలో ఈవెన్ ఒబామా అతని దగ్గర ఉన్న కొన్ని క్రిస్టల్స్, నేను హనుమాన్ బొమ్మని క్యారీ చేస్తాను అని ఒబామా ఆల్వేస్ క్యారీస్ ద స్టాచ్యూ ఆఫ్ లార్డ్ హనుమా. అంటే తనకి చూడండి ఎప్పుడు తీసి బాగా దాని నుంచి కోరుకుంటారట, వెన్ హీ ఫీల్స్ టైర్డ్ ఆర్ డిస్కరేజ్డ్. అంటే ఎప్పుడైనా తను టైర్ అయిపోయిన డిస్కరేజ్ అయిపోయినప్పుడు అతను ఒక ఇంటర్వ్యూలో, ఇది గూగుల్లో కొట్టినా దొరుకుతుందండి, అంటే ఒబామా క్యారీస్ హనుమాన్ స్టాచ్యూ అని కొడితే తన ఇంటర్వ్యూలో ఒక అలా తీసి చూపించారు అనమాట. నేను క్యారీ చేస్తానని తీసి చూపించారు. అది అంటే హనుమాన్ని ఇండియాలో కాదు, వరల్డ్ ఫేమస్ అతను. సో ఇంకొకటి ఏంటంటే గరిమ. ఇందాక మనం ఇక్కడ దాకా వచ్చాగమండి. గరిమ అంటే మరింత బరువుని, శక్తిని పెంచుకునే శక్తి. అంటే ఒక ఎంత అంటే ఇంచు కూడా అతన్ని కదల్చలేరు అనమాట సంకల్పం చేసుకుంటే. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను పార్ట్ 2లో ఏం చెప్తుంటే ఈసిత్వ అనే ఒక నేచర్ ఉంటుంది. అది ఏంటంటే ఈ సిద్ధి సాయంతో వానర సైన్యాన్ని నైపుణ్యంగా నడిపించేవారు. మనకు అందరూ తెలుసండి, లంకకి దారి ఏర్పడినప్పుడు అంటే సంకల్పం చేసుకుంటే, ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అందరూ జాగ్రత్తగా ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్ అంటే మనకి అక్కడ లంకకి వెళ్ళడానికి దారి లేకపోతే జస్ట్ ఒక సంకల్పం చేసుకున్నారు ఎలా అయినా అక్కడ వెళ్ళాలని, వెంటనే యూనివర్స్ ఏం చేస్తుంది, మనకు ఒక దారి చూపిస్తుంది. అంటే ఆ రాళ్ళు వేయడం మొదలుపెట్టారు అందరూ కూడా. అంటే ఇప్పుడు ఎలా వెళ్తామంటే పవర్ఫుల్ మోటివేటర్ ఎవరైనా ఉన్నారని అంటే ఆంజనేయ ఎవరంటే పవర్ఫుల్ మోటివేటర్. ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంజనేయుని శక్తి ఆంజనేయునికి తెలియనట్టు మన శక్తి మనకు తెలియదు. సో ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకున్నాను. అంటే జాంబవంతుడు హనుమంతుడిని వ్యక్తిగా కాదు శక్తిగా తయారు చేశారు. అంటే హనుమంతుడికి కూడా జాంబవంతుడు అంటే ఒక కోచ్ కావాల్సి వచ్చింది, మోటివేటర్ కావాల్సి వచ్చింది. మన ఆడియన్స్కి లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి కోచ్ మన అన్వర్ గారు ఏ విధంగా అయితే ఉన్నారో అట్లా నిజంగానే జాంబవంతుడు తనలో తెలియని ఒక పొటెన్షియల్ని బయటకు తీసి నువ్వు ఇది అని చెప్పేసి హనుమాన్కి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో వెంటనే ఒక్క అడుగుతోటి బ్రిడ్జ్ ఫామ్ అయిందని చెప్పేసి అంటూ ఉంటాను. అవును. సో అంటే ఇక్కడ 2 విషయాలు మెయిన్గా చెప్తానండి. ఇక్కడ జాంబవంతుడు నువ్వు వ్యక్తి కాదు ఒక శక్తి. నేను ఎలా శక్తి అని అంటే భక్తిని నమ్ముకునే వాళ్ళకి శక్తి వస్తుంది. అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏంటంటే భక్తి. సో అంటే ఎవరైతే అండి మీరు భక్తిని నమ్ముకుని గాడ్ కనెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా శక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు అంటేనే ఒక శక్తి స్వరూపం. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సంకల్పం చేసుకుంటే ఎంత పెద్ద పనైనా చిన్న పనిగా అయిపోతుంది. అంటే ఇంకొంటి లీడర్షిప్ క్వాలిటీ ఉందని మనం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే జీవితంలో రోల్ మోడల్గా బతకాలి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా చిన్నప్పటి నుంచి మనకి 2 పిక్చర్స్ బాగా ఫేమస్ అండి. నేను చాలా అంటే చూసి అంటే మనకి అంటే హనుమంతుడు అనగానే ఫస్ట్ అది కనిపిస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్ మనం చాలాసార్లు చూసి ఉంటాం. ఈ పిక్చర్లో ఏమవుతుందంటే అభయం, తనను నమ్ముకున్న వాళ్ళకి అభయం ఇస్తాడు అతను. ఈవెన్ దాని గురించి రాముడితో కూడా, అందుకే రామాంజనేయ యుద్ధం అని మనకు సినిమా కూడా వచ్చింది అనమాట. అంటే రాముడు చేతిలో చనిపోదాం అనుకున్నప్పుడు అందరూ ఎవరిని ఆశ్రయిస్తే రాముడు బాణం నుంచి బయటపడవచ్చు అంటే అందరూ ఏం చెప్తారంటే హనుమంతుడు మాత్రమే నిన్ను కాపాడగలడు అనేసి. అంటే ఇక్కడ చూస్తే రాముడు అంటే అపారమైన భక్తి, కానీ అతను ఇచ్చిన మాటకి కట్టుబడి రాముడితో కూడా యుద్ధానికి వెళ్ళారు హనుమంతులు. అంటే ఇక్కడ ఏంటంటే తనని నమ్మిన వాళ్ళకి అభయం ఇస్తారు. మీరు కూడా ఏంటంటే ఎవరికైతే అభయం ఇస్తారో ఆ మాటకి మీరు కంపల్సరీ కట్టుబడి ఉండాలండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి అంటే ఈ పిక్చర్ మనకి బాగా ఏ గుడిలోకి వెళ్ళినా ఈ పిక్చర్ బాగా కనిపిస్తుంది, ఈ గ్రీన్ కలర్ సింబల్ అది ఇదని. అంటే ఇక్కడ కూడా ఏంటంటే అంత పర్వతాన్ని మోస్తున్న చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు అతను, నేచర్తో మమేకమై. ఎగ్జాక్ట్లీ ఈ పిక్చర్ మనకి బాగా మీరు ఈ పిక్చర్ని బాగా జూమ్ చేసి చూడండి. ఏ గుడిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ కనిపించి ఈ 2 పిక్చర్సే కనిపిస్తాయండి. మా ఇల్లు గుర్తొస్తుంది సార్. అవును.
బాగా ఏ రామాలయం టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఫస్ట్ ఈ 2 ఫొటోస్ ఉంటాయి. ఈ కలర్, గ్రీన్ కలర్. అది ఆ పిక్చర్ ఏమంటే మీకు ఎవరైతే అభయం ఇచ్చినా వాళ్ళు మీరు మర్చిపోకూడదు. ఇంకొకటి మీరు ఎవరికైనా అభయం ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా మాటకి ఉన్నారు. కొంతమంది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, పొర్రపాటును కూడా ఎవరికి మాట ఇవ్వకూడదు, ఇస్తే దానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడ ఈ పిక్చర్ చూపిస్తుంటే అంత పర్వతాన్ని మోస్తున్నా కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నారో చూడండి. అంటే మనకు కూడా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా భగవద్గీత స్థితప్రజ్ఞత ఉన్నట్టుగా అలా ప్రశాంతంగా ఉంటే జీవితం అలా వెళ్ళిపోతుందండి. సో ఇంకొకటి ఏంటంటే ఇంకా ఏం శక్తులు, హడి విద్య. హడి విద్య అంటే ఆకలి దప్పికలు లేకుండా చాలా రోజులు అతను ఉండగలరు. మనకు కూడా అండి అంటే హిమాలయాలు ఇప్పుడు చాలామంది ఋషులు మహర్షులు ఏంటంటే శ్వాసమే కూడా కొన్ని సంవత్సరాలు బతికేస్తుంటారు. సో మనం మెయిన్గా నమ్మాల్సింది ఏంటంటే నేను లక్ష్యం వైపు ఎప్పుడైతే ఫోకస్ పెడతామో ఆటోమేటిక్గా కొంతమంది అందుకే వర్క్ బిజీలు కొంతమంది పడిపోయి అంటే అన్నీ మర్చిపోతూ ఉంటారు. అంటే వాళ్ళంటి వాళ్ళు యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంటుంది అనమాట. కొంతమంది ఎలా ఉంటుంది అంటే గంట వర్క్ చేస్తే 2 గంటలు రెస్ట్ తీసుకుంటారు, గంట వర్క్ 2 గంటలు రెస్ట్. సో ఇది కాకుండా లగిమ అనే శక్తి ఉంటుంది ఆంజనేయుడు. లగిమ అంటే ఏంటి, అత్యంత తేలిగ్గా దూదిగా మారిపోయే శక్తి అనమాట. దీన్ని లగిమ అని అంటారు. అంటే ఎప్పుడు వస్తుందట, ఇక్కడ మీరు ఆంజనేయుడు చూస్తే చూడండి, ధ్యానం. మన మనసు కూడా, నేను అందుకే క్లాస్లో మార్నింగ్ మ్యూజిక్ ప్లే చేస్తానండి. చాలా అద్భుతమైన మ్యూజిక్, అది చాలా రీసెర్చ్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తాను. మీరు కానీ నా క్లాసెస్కి వస్తే ఆ మ్యూజిక్ ఉంటే ఎలా మైండ్ ఎక్కడ అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటుందండి. ఆ లఘిమ ఆంజనేయ స్వామి ఫోటో ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో ఆ ఆసనంలోకి మనం తెలియకుండానే వెళ్ళిపోయినంత విశాలంగా ఉంటుందన్నమాట. అంటే అంత కామ్ అండ్ పీస్ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఇప్పుడు ఆ ఆసనం మనకు కనిపిస్తుంది కదా, అట్లా అన్వర్ గారి క్లాస్లో అయితే అది మాత్రం నిజం. ఎందుకంటే మెడిటేషన్లో కూర్చుని మ్యూజిక్ ప్లే చేసిన, చాంటింగ్ చేసిన అందరూ జాగ్రత్తగా ఉండండి. మెడిటేషన్లో కూర్చుని కామ్గా కూర్చోకూడదండి. ఎందుకంటే మెడిటేషన్ కూర్చొని కామ్గా ఉంటే ఏమవుతుందంటే మైండ్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంటుంది, నిద్ర వచ్చేస్తుంటుంది. కొంతమంది ఇలా ఇలా ఊగిపోతుంటూ ఉంటారు. ఇప్పుడు హనుమంతుడు కూడా ఏం చేశారు, మెడిటేషన్లో కూర్చొని రామ్ రామ్ అని చాంటింగ్ చేశారండి. అంటే ఇక్కడ చాలామంది చేయాల్సిన పని అంటే మెడిటేషన్లో కూర్చొని చాంటింగ్ చేయాలి. ఇది చేయకుండా జీవితంలో హంటింగ్ చేస్తుంటారని చెప్పాను, మార్నింగ్ లేచింది పరిగెడుతుంటుంటారు. సో నేను మెడిటేషన్లో ఎటువంటి మంత్రాస్ చాంటింగ్ చేస్తే, మళ్ళీ ఎటువంటి మంత్రాస్ చాంటింగ్ చేస్తే మనీని మనం అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్తాను అనమాట. సో ఇలా మనం చేస్తే మనసు, ఇక్కడ చూడండి ఎలా అయితే అక్కడ తేలికైపోయారో మన మనసు కూడా తేలిక అవుతుంది. మనసు తేలికైపోవడం ఏముందంటే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. మా బరువైన, అందుకే నేను ఒక మాట అన్నాను, లా ఆఫ్ అట్రాక్షన్. సంఘర్షణ ఉన్నప్పుడు ఆకర్షణ జరగదండి, సంఘర్షణ ఉన్నప్పుడు ఆకర్షణ జరగదు. మైండ్లో ఎప్పుడైతే సంఘర్షణ జరుగుతుందో దానికి అప్పుడు మనకు ఆకర్షణ జరగదు. లా ఆఫ్ అట్రాక్షన్ మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సంఘర్షణ ఉన్నప్పుడు ఆకర్షణ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక నది దగ్గరికి వెళ్ళాం, నదిలో రాయేసినప్పుడు మన ఇమేజ్ చూసాం అనుకోండి, కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఆ నది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మన ఇమేజ్ మనకి క్లారిటీగా కనిపిస్తుంది. మనకు కూడా సొల్యూషన్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే సొల్యూషన్ కనిపిస్తుంది. దానికే సొల్యూషన్ ఏంటంటే ధ్యానం అనమాట. సో అది. సో ఇంకోటి అంటే ప్రాప్తి. అందుకే అంటారు చాలామంది ధన ప్రాప్తిరస్తు అని, కనుక వస్తు ప్రాప్తిరస్తు అంటుంటారు చాలామంది. ప్రాప్తి అంటే ఏంటంటే పొందగలిగే శక్తిని అనమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా ఫీల్ అవ్వాలి. చాలా సినిమాలు ఉంటుంది, నేను ఒక అద్భుతం, నా బ్రెయిన్ ఒక మహా అద్భుతం అని. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి తెలియకుండా చాలామంది అనుకోవాలండి. ప్రతి ఒక్కరు మనం ఒక అద్భుతం అనుకుంటేనే మీరు అద్భుతాలను చూడగలరు, అద్భుతానికి కనెక్ట్ అవ్వగలరు అని చెప్పేసి ఊరుకోండి సార్, నాకు ఎక్కడ ఉంది సార్, అంత సీన్ ఎక్కడ ఉంది సార్, నా వల్ల అదంటే యూనివర్స్ ఎప్పటికీ మీకు అలాంటి పీపుల్ కనెక్ట్ చేయదండి. దాని తర్వాత ఇప్పుడు నవనిధులు. ఇంతకుముందు మనం అష్ట గురించి మాట్లాడు. సో ఇవి నవనిధులు. శ్రీరామమూర్తి వాళ్ళు అంటే మనకి ఇంత దాంట్లో చూసుకుని సీతమ్మ తల్లి ఇచ్చారు. సో మొత్తం మీద తీసుకుంటే సీతారాములు ఆంజనేయుడికి ఇచ్చిన గొప్ప ఒక వరం ఏంటంటే నవనిధులు. ఏంటి నవనిధులు? జాగ్రత్తగా ఉండండి. ఈ 9 నిధుల ద్వారా అంటే ఈ 9 నిధులు దేనికి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏం చెప్తున్నాం? అబండెన్స్, మనీ, ప్రాస్పారిటీ అవన్నీ అప్పుడే వచ్చేసాయి అతనికి. ఎందుకు? సో ఇక్కడ మనకు మొత్తం హనుమాన్ చాలీసా, హనుమాన్ స్టోరీ మొత్తం వింటే హనుమంతుడు ఎప్పుడు కూడా అంటే ఒకటి ఆశించి పనిచేయలే, నమ్మకంతో భక్తితో పనిచేయ. చూడండి జాగ్రత్తగా, నమ్మకంతో భక్తితో పనిచేస్తే ఆటోమేటిక్గా బై ప్రొడక్ట్ ఏంటంటే నవనిధులు వచ్చాయి అనమాట. మనము కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ప్యాషనెట్గా నేర్చుకుంటే, ఇంతకుముందు మనం మాట్లాడాం అమ్మ పెద్ద మూడతో వస్తుంది. సో ఇక్కడ తీసుకుంటే ఏంటి ఆ నవనిధులు? ఇక్కడ చూడండి, మహాపద్మ, పద్మ. సో ఇది అంటే కలవ పువ్వు. మీరు అబ్జర్వ్ చేస్తారండి, ఏ ఇంట్లో ఇప్పుడు ఈ మధ్య అమెజాన్లోకి వెళ్ళి చూస్తే లోటస్ క్రిస్టల్ అని కొడితే, మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, లోటస్ క్రిస్టల్ అని కొడితే మనకి దొరుకుతుంది అనమాట. మనకి ఇంటి ఎంట్రన్స్లో లోటస్ క్రిస్టల్ కానీ పెట్టుకున్నా, చూసినా, తిప్పినా, టేబుల్ మీద తిప్పిన ఏమవుతుందంటే దిస్ సింబలైజ్ ప్యూరిటీ అండ్ వెల్త్.
వెల్త్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. అందుకే కొన్ని హిందూ దేవుల్ని కలవ పువ్వులతో పూజిస్తుంటుంటారు అనమాట మనకి. సో లక్ష్మీదేవిని కలవ పువ్వులతో పూజిస్తారు. అండ్ నవనిధులు ఇంకొకటి శంఖం. శంఖ అని అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తరి, అందుకే ఊ అని ఊతారు జనరల్ యుద్ధానికి. శంఖారావం పూరించండి అని అంటారు అనమాట. శంఖారావం పూరించండి అంటే ఏంటి, విజయానికి నాంది పలకండి అనేసి అనమాట. అంటే అంత అర్థం ఉందన్నమాట. సో ఆ విధంగా సింబలైజెస్ విక్టరీ, బ్లెస్సింగ్స్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శంఖం ఊదడం వల్ల ఏమవుతుందంటే, శివుడు కూడా శంఖం ఊతారు. శంఖం ఊదడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. దాంట్లో ఏం చేయాలంటే అది ఓదాలంటే అంత ఆషమాషి కాదు, చాలా గట్టిగా ఓదాలి. మనలో ఉన్న ఎనర్జీ ఇక్కడ నుంచి వస్తుంది అనమాట బయటికి. ఆ విధంగా ఏంటంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆఫ్ ద ఓషన్. అదొకటి ఇచ్చారు ఎవరికి, హనుమంతుల వారికి. నెక్స్ట్ మకర అంటే మొసలి రూపంలో ఉన్న నిధి. ఇప్పుడు అందరూ చూడండి, చాలామంది తాబేలు ఉంగరం పెట్టుకుంటున్నారు, ఇంట్లో తాబేలు క్రిస్టల్ పెట్టుకుంటున్నారు. ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, బట్టల షాప్కి వెళ్ళినా కంపల్సరీగా అక్కడ తాబేలు ఉంటుంది అనమాట. తాబేలు ఈజ్ అ సింబల్ ఫర్ ఏంటనంటే నిధి, స్టెబిలిటీ. అంటే చాలామందికి ఇన్కమ్ ఒక నెల అమీరు, ఇంకో నెల గరీబ్ అండి. ఒక నెల అమీర్ లాగా వస్తుంది, ఇంకో నెల గరీబ్ లాగా వస్తుంది. అంటే కొంతమంది బిజినెస్లు చేస్తుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక వరాసుకు వస్తే డబ్బు వస్తుంది, ఇంకో 2-3 నెలలు ఎట్రా బాబు అలా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు మనం ఇలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే అందుకే చాలామంది నేను అబ్జర్వ్ చేస్తుంటాను, చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే తాబేలు పెట్టుకుంటారు, తాబేలు ఉంగరం పెట్టుకుంటారు, కొంత సింబల్స్ ఉంటుంటాయి. అంటే స్టెబిలిటీ, ఇన్కమ్ స్టెబిలిటీగా రావాలి అంటే అందుకే చాలామంది తాబేలు ఉంగరం పెట్టుకుంటారు. ఇది యాక్చువల్లీ అనమాట నవనీతి అంటే. ఇది ఆల్రెడీ అప్పుడే మనకి హనుమంతుల వారికి ఇచ్చేసారు నవని. నెక్స్ట్ దీన్ని కచ్చప్ప అంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి, అది చూస్తేనే అసలు మనకి ఎటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాంటివి ఆల్రెడీ హనుమంతుల వారి దగ్గర ఉన్నాయి. ముకుంద అంటే అర్థం ఏంటంటే ప్రాస్పారిటీ అండ్ అబండెన్స్. నెక్స్ట్ ముకుంద అండ్ కుంద సింబలైజ్ ప్యూరిటీ అండ్ బ్యూటీ. అంటే హనుమంతుల వారిని దగ్గర నుండి చూస్తే అంటే భగవత్ స్వరూపం ఎంత ఒక వచ్చేసి అనమాట, ముఖ వచ్చేసి కానీ తేజస్సు కానీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడు ప్యూరిటీ ఆఫ్ మైండ్. చాలామంది ఎలా ఉంటారంటే లోన ఒక మాట బయట ఒక మాట. మీరు ఎప్పుడైతే ప్యూరిటీ ఆఫ్ మైండ్తో ఉంటారో ఆటోమేటిక్గా మీకు ప్యూరిటీ పీపుల్ కనెక్ట్ అవుతుంటారండి. అండ్ ఇంకొకటి అంటే నీల అంటే ఇక్కడ మీరు చూస్తే రాయాలిటీ. మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఒకప్పుడు మహారాణులు ఇలాగ స్టెప్స్ తీసి వస్తుంటే వాళ్ళ వెనకాతలు పెద్ద ఇలాగ మెట్ల మీద నుంచి బ్లూ కలర్లో దిగుతుంది అన్నమాట. బ్లూ కలర్ వాళ్ళ పైన సింబల్ కూడా బ్లూ కలర్. బ్లూ ఎప్పుడైనా ఎవరైనా మీరు బ్లూ కార్ కొనుక్కున్నా, బ్లూ డ్రెస్ వేసుకున్న దాని అర్థం ఏంటంటే రాయాలిటీ. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు రాయాలిటీగా ఉండాలని చూస్తుంటుందండి. అండ్ స్పిరిచువల్ విజ్డమ్ ఉంటుంది వాళ్ళకి, చాలా స్పిరిచువల్ విజ్డమ్ ఉంటుంది. అంటే కర్వ అంటే హ్యూమిలిటీ అండ్ స్ట్రెంగ్త్. ఆంజనేయుడు మనకు తెలుసు, అది చాలా సినిమాలో వస్తుంది. ఒక గత్తో కొడితే దెబ్బకి ఒక కొన్ని వేల కిలోమీటర్ 100 కిలోమీటర్ వెళ్ళిపోతుంది. స్టెబిలిటీ. ఇన్ని శక్తులు ఇచ్చారండి జనరల్గా. ఎందుకు ఇచ్చారంటే మనకి నమ్మకస్తులకి జీవితంలో అన్నీ వస్తాయండి. నెక్స్ట్ ఇంకోటి కాడి విద్య అని అంటే ఋతువులు మారినా కూడా అతని మీద ప్రభావితం చేయం. అందుకే అంటే అంత హిమాలయాల్లో అతి చలి మంచులు, మనకు తెలిసి హిమాలయాలు అంత గడ్డగడ్డ ఉంటాయి, అక్కడ ఉండగల శక్తి ఆంజనేయుడికి ఉందండి. అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే సంకల్పం, తన మీద తన నమ్మకం. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హనుమంతుడు అనేవాళ్ళు మనకు ఉన్నారు, అతను ఒక శక్తి స్వరూపం ఎప్పుడు తెలిసిందంటే రాముని కలిసిన తర్వాత. అంటే జీవితంలో కొంతమందిని కలిసిన తర్వాత మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. మన కాంబో ఎగ్జాక్ట్లీ మామూలుగా కాదు. కాన్ఫిడెన్స్. మన ఆడియన్స్ కూడా ఎప్పుడైతే క్లాస్కి అటెండ్ అయ్యారో కొంతమంది మిమ్మల్ని అట్లా గుండెల్లో పెట్టుకుని చూసినట్టుంటారు చాలా మంది. అవును, బాగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ గ్రాటిట్యూడ్ అయితే నాకు కూడా చాలా ఉందండి. ఎందుకంటే మన ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఈ పొటెన్షియల్ నేను బలంగా మీరు చూడగలిగాను. బాగా నిజంగా చెప్తున్నాను, చాలా బలంగా చూడగలిగాను. నేను కూడా చెప్తున్నానండి. ఇక్కడ నాగరాజ్ సార్ని కలిసిన తర్వాత వెర్షన్ 2.0 బయటకు వచ్చారు అనమాట. ఎందుకంటే రోజు గంధపు చెక్క ఆరాధిస్తే మనం చేయకూడదు. అయితే గంధపు వాసన వస్తుందో మనం ఉండే పవర్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే పవర్ఫుల్ పీపుల్ మేక్ పవర్ఫుల్ ప్లేసెస్, మేక్ పీపుల్ పవర్ఫుల్. అది మీరు గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఒక్క పర్సన్ ఖచ్చితంగా మనకంటూ ఒక గైడ్ చేసే వ్యక్తి ఉండాలి. సో ఇక్కడ హనుమంతుడికి కావాలంటే రాముడు. సో ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా మనం చెప్పాలంటే అమరత్వం. సో ఇక్కడ ఏంటంటే యముడు ఆంజనేయుడికి ఒక గొప్ప వరం ఇచ్చారు. ఏంటనంటే ఎప్పటికీ, అందుకే జై చిరంజీవా అనేసి అని అంటారు అనమాట. అందుకే ఎవరిని ఇంక అనరండి. సో ఆంజనేయుడిని మాత్రమే జై చిరంజీవి అని ఎందుకు అంటారంటే యముడు ఆంజనేయుడికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే చిరంజీవ అని అంటారండి. సో యముడు హనుమంతుడికి ఇచ్చిన గొప్ప వరం. మీరు కూడా అలాగే 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, బాగుండాలి, మీరు మీ ఫ్యామిలీ బాగుండాలని సో నేను మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి జై చిరంజీవ, జై హనుమాన్ అని టైప్ చేయండి.
ఏదైతే నవనిధులు ఉన్నా మీకు కూడా ఆ నిధులు రావాలని నేను మళ్ళీ చెప్తున్నానండి. జీవితంలో డబ్బు ఉంటేనే నెక్స్ట్ ఒక వీడియో చేయబోతున్నా, ఒక మూవీ మీద చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరు నా వీడియోస్ ఎవరు మిస్ అవ్వద్దు, షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క వీడియో ఒక్కోసారి మీ ఫ్యామిలీలో కొంతమంది పీపుల్ నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి తీసుకొచ్చేస్తుంది. సో ఇది ఈ విధంగా. అండ్ లాస్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఫైనల్గా వాయుపుత్రుడు. మనము కూడా గుర్తుపెట్టుకోండి, జీవితంలో సర్దుకుపోతామా దూసుకుపోతామా అనేలాగా ఉండాలన్నమాట. జీవితంలో డబ్బు లేకపోతే సర్దుకుపోవాలి, డబ్బు ఉంటే దూసుకుపోతాం. మళ్ళీ చెప్తున్నా. సో అంటే మనము కూడా మన జీవితంలో ఎలా వెళ్ళాలంటే ఆంజనేయుడంత వేగంతో దూసుకుపోవాలి. 2025 అలా దూసుకుపోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలండి. ఇది అద్దరగొట్టే సార్. ఎనీవేస్ సార్, జై హనుమాన్. జై హనుమాన్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉంటుందండి? క్లాస్ వచ్చేసి December 9th నుంచి ఉంటుందండి. December 9. December 9 నుంచి ఈసారి జరగబోయే బ్యాచ్. మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ పంచ్ మనదైతే కిక్ వేరప్ప అన్నట్టు. లాస్ట్ ఇయర్లో మనం కానీ ఆ డబ్బుని కొడితే ఫైనాన్షియల్ అంటే ఇయర్ని కానీ అంటే డిసెంబర్ ఇయర్ క్లోజింగ్ అండి. మీరు 2024లో ఏదైనా మిస్ అయ్యారా, ఈ డిసెంబర్ మంత్లో కానీ మీరు కానీ మేనిఫెస్టేషన్ చేస్తే ఇయర్ మొత్తం ఆ సినిమాలు ముఠామిస్త్రి సినిమాలు చిరంజీవి గారు చెప్తారు, అక్కడ అది ఇక్కడ ఇది లెవెల్ అయిపోయింది అంటారు కదా. సో ఈ 11 నెలల్లో ఒక లెక్క, ఈ ఒక్క నెల ఒక లెక్క. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇయర్ని మనం ఎండింగ్ అద్భుతంగా క్లోజ్ చేద్దాం. సో స్టార్టింగ్ ఎలా ఉస్సేన్ బోల్ట్ ఒక మాట అంటారండి, స్టార్టింగ్ ఎలా చేసామనేది కాదు, ఎండింగ్ ఎలా చేసామనేది ఇంపార్టెంట్. సో ఇయర్ని ఎలా స్టార్ట్ చేసామనేది కాదు, ఇయర్ని ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్. పొటెన్షియల్గా బాగా అంటే ఇక్కడ హనుమంతుడి యొక్క పవర్స్ ఎందుకు అంత పవర్స్ వచ్చాయి అనేది ఎందుకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా బాగా చెప్తాను. హనుమంతుడు ఏమి ఇంకా పవర్స్ ఉన్నాయి, ఏ క్వాలిటీస్ ఉండడం వల్ల మనం కూడా అంత వ్యక్తిగా కాదు శక్తిగా అవుతాం. సో ఈ క్లాసెస్ అన్ని కూడా నేను చెప్పబోయేది December 9 అండి. మళ్ళీ చెప్తున్నాను, December 9 నుంచి నెక్స్ట్ బ్యాచ్ జరగబోతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆలస్యం చేయొద్దు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యూనివర్స్ కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి బ్యాచ్ వెరీ స్పెషల్ బ్యాచ్ అని చెప్తాను నేను. December 9th. అవునండి. యూనివర్సల్ నెంబర్ అండ్ బీ ద ఫస్ట్. ఎప్పుడు మీరు ఫస్ట్ ఉండాలని కోరుకుంటాను. ఇందాక మీరు అన్నట్లు ఆలస్యం అమృతం విషయం చెప్పి జీవితంలో సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పుడు ఫస్ట్ ఉండాలనేటువంటి ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి. మనలో ఉండేటువంటి పొటెన్షియల్ని అప్పుడు మాత్రమే మనం బలంగా అంచనా వేయగలుగుతాము. సో ముందే ఎన్రోల్ చేసుకోండి, ఫస్ట్ ఉండండి ఎప్పుడు కూడా క్లాస్లో కూడా. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హనుమాన్. జై హనుమాన్ అండి.